వెల్కమ్ సార్ ఆదిలక్ష్మి మేడం. స్టార్ట్ చేయండి. యా. వినిపిస్తుంది కదండి అందరికి? అనిపిస్తుంది మేడం, క్లారిటీగానే ఉంది. ఓకే. సో ఇప్పుడు మనము ఇవాళ మనం ఎవరు లాస్ట్ సెషన్స్ లో లాగానే మనం కూడా మ్, గురువుల గురించి, గురువుల గురువైన ఆ, దత్తాత్రేయులు గురించి, అలాగే శ్రీకృష్ణ భగవానుల గురించి తెలుసుకుంటున్నాం అనమాట. అందులో భాగంగా ఇవాళ మ్, మళ్ళీ స్టార్ట్ చేద్దాం. కొంచెం రీక్యాప్ చేసుకొని స్టార్ట్ చేద్దాం. సో సద్గురువు ముందుగా ప్రార్థన. కుడివైపు ఉన్న గురువులు, పరమ గురువులు, పరమేష్టి గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. నా ఎడం వైపు ఉన్న ఆ సర్వేశ్వరి మాతకి నా ప్రణామాలు. ఈ ఆత్మ ఎప్పుడు కూడా పరమాత్మలోనే ఉన్నా కూడా దాని యొక్క అవేర్నెస్ ఇస్తున్న ఆ విఘ్నేశ్వరుడికి నా ఆత్మ ప్రణామాలు. అలాగే డివైన్ మాస్టర్స్ కి, డివైన్ ఏంజల్స్ కి, డివైన్ హీలర్స్ కి, అన్ని దివ్యాత్మలందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా భగవంతుడి యొక్క మాటగానే నేను మాట్లాడాలని కోరుకుంటూ, అందుకు తగినట్టుగా నన్ను నేను దత్తం అంకితం అవుతున్నాను. అందుకు నేను కంప్లీట్గా ఛానల్ కూడా అవుతున్నాను నా గురువుకి. అలాగే ముందుగా పత్రిజీ మాస్టర్ గారికి నా ధన్యవాదాలు, నా ఆత్మ ప్రణామాలు. అలాగే మన వంశీకరణ్ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి, అందుకు సహాయపడిన ప్రతి ఒక్కళ్ళకి కూడా నా ఆత్మ ప్రణామాలు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ భగవంతుడి యొక్క స్వరూపాలే అని భావిస్తూ నా ఆత్మ ప్రణామాలు చేసుకుంటూ మొదలు పెట్టుకుందాం. ముందుగా ఒక ఓషో గారి కోట్ స్టార్ట్ చేసుకుందాం. ఓషో గారు ఏమంటారంటే, ఎవ్వరు కూడా ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా ఒకళ్ళకంటే ఎక్కువ కాదు, ఒకళ్ళకంటే తక్కువ కాదు, అలా అని చెప్పి ఈక్వల్ కూడా కాదు. మనం అందరము వీఆర్ ఆల్ యునిక్ బై అవర్ సెల్స్. మన యొక్క ప్రత్యేకత ప్రతి వాళ్ళలోనూ ఒక ప్రత్యేకత ఉంది. అవన్నీ కలిస్తేనే ఒక మంచిటి ఇది అన్నట్టు. ఎలాగైతే డిఫరెంట్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసుకొని ఒక మంచి చక్కటి ఆహారంని ఎలా అయితే చేసుకుంటామో, అలాగే మనం అందరం కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఎనర్జీస్ తోటి, డిఫరెంట్ డిఫరెంట్ థాట్ ప్రాసెస్ తోటి ఇక్కడ కలిసాము. ఎందుకంటే ఆ గురువుల యొక్క కథలు వినడానికి మొదలు పెట్టుకుందాం. ముందుగా జగద్గురు అయిన శ్రీకృష్ణ పరమాత్మల వారు పరమ గురువైన దత్తాత్రేయుల వారి గురించి, వారి 24 గురువుల గురించి చెప్తున్నారు. ఎవరికంటే ఉద్ధవుడికి చెప్తున్నారు. ఉద్ధవుడు ఎవరు? ఆయన యొక్క ఫ్రెండ్, అలాగే ఆయన యొక్క ప్రత్యేక సలహాదారుడు అనమాట. ఇది ఎక్కడి నుంచి వస్తోంది అని అంటే, దీని యొక్క మూలము ఏంటి అని అంటే, భాగవత పురాణము, శ్రీమద్ భాగవతం అంటే 11వ స్కందంలో ఉద్ధవ గీతలో దత్తాత్రేయుల వారి గురువుల గురించి వివరించారన్నమాట. సో దాని గురించి మనం తెలుసుకుందాం ఇవాళ. అది లాస్ట్ టైం స్టార్ట్ చేసాము. దిస్ ఇస్ ద సబ్సిక్వెంట్ సెకండ్ వన్ అనమాట. సో ఎందుకు ఆల్రెడీ భగవద్గీత చెప్పారు కదా, ఎందుకు ఉద్ధవుడికి చెప్తున్నారు అని అంటే, తన చివరి టైంలో శ్రీకృష్ణుల వారు చెప్తున్నారు అనమాట. ఎందుకంటే డిటాచ్మెంట్ టు ద లైఫ్ గురించి, మన జీవితంలో ఎలా నేర్చుకోవాలి, ఎలా ముందుకు సాగాలి, మన మార్గదర్శకులు ఏంటి, మన ధర్మము అధర్మము అన్న టైంలో ఉన్నప్పుడు మనకు వచ్చే క్వశ్చన్స్ని ఎలా రిజాల్వ్ చేసుకోవాలి, అసలు ఒక టీచర్ అంటే ఎలా ఉండాలి, సెల్ఫ్ రియలైజేషన్ లిబరేషన్ అంటే ఎలా ఉండాలి అని చెప్తూ, అలాగే ఉద్ధవుడికి తన నంద యశోదల దగ్గరికి పంపిస్తారన్నమాట, బృందావనానికి. ఎందుకంటే వాళ్ళ యొక్క విరహాన్ని తీర్చడానికి, శ్రీకృష్ణుడి యొక్క విరహాన్ని. సో అలా అందుకని కూడా నేర్పిస్తూ చెప్తున్నారు అనమాట. సో అందులో భాగంగా ఒక చిన్న కథ కూడా చెప్తున్నారు, శ్రీకృష్ణ లీల ఒకటి. సో అందులో ఏం చెప్తున్నారంటే, ఒక చిన్న గోపాలుడు ఉన్నాడు. చాలా సింపుల్ గా ఉంటాడు అనమాట. అందరిలోనూ తల్లో నాలికలా ఉంటూ ఉంటారట అనమాట.
అతనికి తల్లిదండ్రులు లేరు, పెద్దగా చదువు లేదు. అతన్ని అందరితోటి సంతోషంగా, ఆనందంగా, చాలా ఇన్నోసెంట్గా, ఎప్పుడు చూసా ట్రూత్ఫుల్గా ఉంటూ తన యొక్క ట్రూ నేచర్కి, అంటే తాను ఏదో ఒక తెచ్చి పెట్టుకున్న కాకుండా, ఎలా ఎలా అయితే తన మనస్సులో ఏదైతే అనుకుంటున్నారో అదే ఆ భావాలతోటే ఉంటూ, అంటే వితౌట్ ఎనీ హిపోక్రసీ లేకుండా ఉంటున్న ఆ చిన్న బాలుడు. అతని పేరు బంధు. ఎందుకంటే అతనికి ఎవరు లేరు. సో, సరైన పేరు పెట్టడానికి లేదు. సో, అతని పేరు బంధు. ఎందుకంటే అందరికీ బంధువు లాంటి వాడు అన్నట్టుగా అనమాట. అతని అతన్ని చూసి వాళ్ళ ఆ గురుకులంలో గురువుగారు ఏం చేశారంటే, "నువ్వు గోవుల్ని కాచుకోమని" పంపిస్తారన్నమాట. ఎందుకంటే అతని యొక్క ప్రతి వాళ్ళని యొక్క స్థితిగతులు మనం ముందుగా చెప్పుకున్నట్టు ప్రతి వాళ్ళలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇందులో కూడా ఈ గురువుగారు ఈయనలో ఈ ప్రత్యేకత చూసారు కాబట్టి, అందరిలాగా చదువే కాకుండా వేరేది నేర్పించాలన్నట్టుగా అతన్ని గోవులకి హ్మ్, రక్షకుడిగా వెళ్ళి పొద్దున్న నుంచి మేపి తీసుకురావాలి అని పంపిస్తారనమాట. నందకులంలో. సో, అలాంటి అయితే ఆయన రోజు వెళ్తూ ఉండేవారు. పొద్దున వెళ్ళి సాయంత్రం వస్తుండేవాడు. మధ్యాహ్నం ఏమో ఒక లంచ్ లాగా ఒక చిన్న మూట కట్టుకొని ఎళ్లి లంచ్ చేస్తూ ఉండేవారనమాట. నందవనంలో. ఒక రోజున రోజు సాయంత్రం పూట గురువుగారు ఏం చేసేవారంటే విష్ణు కథలు, శ్రీకృష్ణుడి యొక్క కథలు, లీలలు చెప్తుండేవారన్నమాట. ఒక రోజున ఆయన శ్రీకృష్ణుడు ఎలా ఉంటారో చెప్పారన్నమాట. శ్రీకృష్ణుడు చక్కటి పట్టు పీతాంబరం వేసుకుంటారు. కాళ్ళకేమో చక్కటి నూపురాలు గజ్జెలు అవన్నీ వేసుకుంటారు. నడుముకి చిన్న చిన్న మువ్వల్లాంటివి పెట్టుకుంటారు. అలాగే ఆయన నడుస్తున్నప్పుడు చప్పుడొస్తూ ఉంటుంది. అలాగే నడుముకి దోపు పెట్టుకుంటారు. ఆయన యొక్క వేణువు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వాయిస్తూ ఉంటారు. మెడలో వైజయంతి మాలను పెట్టుకుంటారు. కౌస్తుభ మణి పెట్టుకుంటారు. అలాగే ముత్యాల హారాలు పెట్టుకుంటారు. ఇలా చెప్తున్నారన్నమాట. ఆహ్, హ్మ్. హ్మ్. కృష్ణుడి గురించి. ఆ అబ్బాయికి ఎంతో ఆనందం వేసింది ఆ గోపాలుడికి. అబ్బో! ఎంత చెప్తున్నారు. ఈయనెవరు? ఈ కృష్ణుడంటే ఎలా ఉంటాడు? ఇంత అందంగా ఉంటాడా? ఆయన యొక్క లీలలు వింటూ ఉంటే ఆయనకి చాలా సంతోషం వేసేసింది. ఓహో! ఇతను చాలా నాకు నచ్చింది. ఇలాంటి వాళ్ళు ఈయన ఇక్కడే ఉంటారా? అంటే చుట్టుపక్కల వాళ్ళందరూ నా గురుకులంలో అందరూ చూసేసారే, నేను చూడలేకపోయానే అని అనుకుంటూ ఉంటాడనమాట. అందరూ చూసేసి ఉండుంటారు. అందుకనే ఆయన యొక్క కథలు చెప్తూ ఉంటారు. నేనొక్కడినే చూడలేదేమో అన్న ఆలోచనతోటి అనుకుంటా. అంటే ఆయనకి అంత ఇన్నోసెన్స్ అనమాట. ఆయనక్కడ ఆహ్, కృష్ణుడు ఎన్నో రోజుల క్రితం ఉన్నారు అన్న సంగతి కూడా తెలియని స్థితిలో ఉన్నారనమాట. సో, అలాంటి టైంలో ఉండంగా ఒక రోజున గురువుగారు చెప్తూ ఉంటారన్నమాట. ఆయన ఎక్కడ గోవులు కాస్తారంటే నందవనంలో కాస్తారు అనంటే ఆయనకి చాలా సంతోషమేస్తుంది. ఓహో! నందవనం అంటే నేను రోజు తీసుకెళ్ళే గోవుల్ని అక్కడికే గదా తీసుకెళ్తాను. రేపటి నుంచి చూస్తాను ఆయన ఎక్కడున్నారు అని చెప్పి నెక్స్ట్ డే ఆయన ఆహ్, పరిగెత్తుకుంటూ గోవులను సంతోషంగా మూటగట్టుకొని తన యొక్క ఆహార పదార్థాల్ని నే గోవుల దగ్గరికి హ్మ్. ఓకే ఓకే. మేడం. నేను స్టార్ట్ చేయండి. కూడా పర్లేదు. సో, అయితే ఆ గోవుల్ని తీసుకొని వెళ్ళేసరికి ఆయనకనిపిస్తుంది ఇంకా గోల్ పొ ఇంకా చెట్లు, పుట్లు అన్నీ వెతుకుతూ ఉంటారనమాట. కృష్ణుడెక్కడున్నాడు అని వెతుకుతూ చూస్తూ ఉంటారు. అలా 2, 3 రోజులు చూసేసరికి ఆయనకి ఒక రోజున ఆహ్, కరెక్ట్‌గా మధ్యాహ్నానికి ముందరనమాట. కరెక్ట్‌గా ఆహ్, ఒక దివ్యమైన గోవులు కనిపిస్తుంటాయి. అటువంటి గోవుల్ని ఎప్పుడూ చూడలేదు అక్కడ ఆయన. అదేంటి ఇలా ఉన్నాయి ఈ గోవులు చాలా వింతగా ఉన్నాయి. చాలా బలిష్టంగా ఉన్నాయి. చాలా బావున్నాయి ఇవి. చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. చాలా ముద్దుగా ఉన్నాయి అనుకోని చెప్పి వీటినెప్పుడూ చూడలేదు. దీని యొక్క దీన్ని గోవుల కాపరి ఎలా ఉంటాడో అనుకుంటున్నారనమాట. అయితే కొంతసేపటికి ఆయనకి మంచి చక్కటి చందనపు వాసన అవన్నీ వస్తూ ఉంటే ఆయన అంటారనమాట. ఓహో! ఈయన అయితే కృష్ణుడొస్తున్నాడేమో! ఎందుకంటే నాకు నా గురుదేవుడు చెప్పాడు. కృష్ణుడి దగ్గర నుంచి ఈ చందనపు వాసనలు, మంచి సువాసనలన్నీ గూడా వస్తాయి. సో, కృష్ణుడొస్తున్నాడేమో! ఎందుకంటే ఆయన 4 రోజుల నుంచి అతను కృష్ణుడి గురించే వెతుకుతున్నాడు. చెట్లు, పుట్లు అన్ని చోట్ల అన్నమాట.
సాయంత్రం పూట కృష్ణ లీలలు వింటాం. అందరూ చూసారు, నేను చూడలేకపోయానని బాధపడటము. నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఇంకా ఎక్కువ కష్టపడి బతకటం. ఇదే గడిచిపోతుంది 4 రోజుల నుంచి ఆయనకి. సో దాంతోటి ఎప్పుడైతే ఆ వాసన విన చూ చు క దొరి ఆ వాసన వచ్చిందో వెంటనే కృష్ణుడు వచ్చేసాడని వెంటనే నమ్మి ఆయన కోసం తేరిపార చూస్తాడనమాట. కృష్ణుడు రానే వస్తాడు. రానే వచ్చి ఆహ్, తన బాబుతోటి "ఏంటి నువ్వు అలా చూస్తున్నావు నన్ను? నువ్వు ఎప్పుడు చూడలేదా నువ్వు నన్ను?" అన్నట్టుగా మాట్లాడతాడు. అంటే ఈయనకి చాలా సంతోషం వస్తుంది. సంతోషం వస్తే, "సరే అయితే నువ్వు నాకు లంచ్ టైమ్ అయింది కదా! సరే నాకు భోజనం పెట్టు" అనంటే, సరే అని ఆయన ఆహ్, ర తనలో తాను తెచ్చుకున్న ఆహారంలో సగము కృష్ణుడికిస్తాడనమాట. ఆయన కృష్ణుడికి కూడా ఆకలేస్తోందని చెప్పి. ఎప్పుడైతే కృష్ణుడికి ఆ సగం ఇచ్చిన తర్వాత కృష్ణుడిని తాను కూడా తిందామని చెప్పి చూసేసరికి తానికేమనిపిస్తదంటే, ఆ కృష్ణుడు తినే పద్ధతి, అప్పటి వరకు ఆ కృష్ణుడి గురించి విన్నాడేమో, అదొక రకమైన మోహం అనమాట. కృష్ణుడిలో ఉన్న ఆకర్షణ వల్లనో అనుకుంటా. మంచి మోహంతోటి అలా ఆయన కేసే చూస్తుంటాడు. కళ్ళు మెరిసిపోతూ ఉంటాయన్నమాట. అలా చూస్తున్నావేంటి నాకు దిష్టి తగులుతుందని కూడా కృష్ణుడు అన్నా కూడా కృష్ణుడి వంకనే చూస్తూ నువ్వు నిజంగానే ఇలా గోవులు కాపులు కాసేవాడివా? నీ కాళ్ళకు ఉన్నాయా? అవన్నీ అడుగుతూ ఉంటారు. అంటే అన్నీ ఉన్నాయి నాకు అని చూపిస్తూ ఉంటాడు కృష్ణుడు ఒకటి తర్వాత ఒకటి. అప్పుడు ఆహ్, అప్పుడేం జరుగుతుందంటే ఆయన తినాల్సింది ఆయన తినేసేసి 50% కృష్ణుడు ఈ బాబుని అడుగుతాడన్నమాట. నాకింకా ఆకలేస్తుంది ఇంకా పెట్టు అని. అంటే ఎప్పుడైతే ఈయన ఆకలేస్తుంది పెట్టు అనంటే, నాకు కూడా ఆకలేస్తుంది అని చెప్పి ఒక 25% మళ్ళీ కృష్ణుడికి పెట్టి మిగతా 25% ఆయన తింటారన్నమాట. తిన్న తర్వాత ఆ రోజున ఇంకా భోంచేసేసిన తర్వాత ఇద్దరు ఆడుకుంటారు. ఆడుకొని కృష్ణుడు సాయంత్రం వెళ్ళిపోతూ, "రేపు మళ్ళీ నేను ఇక్కడికే వస్తాను. మళ్ళీ మనిద్దరం కలుద్దాము. ఈసారి మాత్రం ఇంత తక్కువ ఫుడ్ కాదు. ఇంకా ఎక్కువ ఆహారాన్ని తీసుకురా" అని అడుగుతారు. కృష్ణుడికి ఆ బంధువు ఏమనుకుంటాడంటే, ఆ గోపాలుడు సరే తప్పకుండా రేపు తీసుకొస్తాను ఇంకా ఎక్కువ ఆహారం అని చెప్పేసి ఆహ్, ఇంటికి వెళ్ళిపోతాడనమాట. ఆ ఇంటికెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నార్మలే గురువుగారు సత్సంగం చెప్తూ ఉంటారు. కృష్ణుడి గురించి చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఆయన రిలేట్ చేసుకోగలుగుతాడనమాట. ఓహ్! కృష్ణుడికి ఇలా వైజయంతిమాల ఉందంటే ఆయన గుర్తు చూసుకుంటారు. ఓహ్! వైజయంతిమాల ఇలా రంగు రంగు లో ఉంటుందన్నమాట. రంగురంగు పూలుంటాయి. అది మెడలో నుంచి తన కటి భాగానికి కింద వరకు ఉంటుంది. అలాగే ముత్యాల దండలు ఇలా ఉంటాయి. ఆయనకి నూపురాలు ఇలా ఉంటాయి. ఆయన నెమలి పించం ఇలా ఉంటుంది. ఆయన వేణువు ఇలా ఉంటుంది. గురువుగారు చెప్తున్నప్పుడల్లా ఈయన రిలేట్ చేసుకోగలుగుతూ ఉంటాడన్నమాట. ఎప్పుడైతే ఆ తర్వాత అదే ఒక ఆనందంతోటి వీళ్ళందరూ కూడా ఎంత అదృష్టవంతులు. తన తోటి వాళ్ళనందరూ అనుకుంటాడన్నమాట. గురువుగారును, తోటి వాళ్ళందరూ గూడా కృష్ణుడిని చూసేసారు అని. నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేస్తారంటే, మళ్ళీ మూట కట్టుకొని చాలా ఎక్కువ ఆహారాన్ని మూట కట్టుకొని తాను బయలుదేరతారన్నమాట. వెళ్దానికి గోవులు తీసుకొని. అప్పుడు గో గురుకులంలో ఉన్న మిగతా విద్యార్థులు, "ఏంటి ఇంత ఆహారం తీసుకెళ్తున్నాడు ఈ అబ్బాయి" అని చెప్పి ఆహ్, తన గురువుగారికి చెప్తారన్నమాట. గురువుగారు ఏం చేస్తారంటే, సరే రమ్మంటారన్నమాట. రమ్మంటే, "ఎందుకు తీసుకెళ్తున్నావు ఇంత ఆహారాన్ని" అనంటే, "నేను కృష్ణుడుకి నిన్న వచ్చాడు. పాపం చాలా తక్కువొచ్చింది. నా దాంట్లో నా భాగాన్ని కూడా తీసేసుకున్నాడు. సో, చాలా ఆకలేసినట్టుంది. అందుకని ఈసారి ఎక్కువ తీసుకెళ్తున్నాను. నాకు కూడా ఆకలేస్తోంది గదా! నేను తింటాను. కృష్ణుడికి కూడా ఇస్తాను" అని అనంటాడు. అంటే అప్పుడు గురువుగారికి ఆశ్చర్యం వేసింది. అంటే ఏంటి కృష్ణుడు కనిపిచ్చాడా అని చెప్పి ఆశ్చర్యం వేసి అప్పుడు ప్రశ్నించడం మొదలుపెడతాడనమాట. అంటే మిగతా వాళ్ళే ఎవరైనా చెప్తే నమ్మకపోవచ్చు కానీ, ఈ అబ్బాయి చాలా సీదా సాదా అబ్బాయి. చాలా ఎప్పుడు చూసినా సత్యమే మాట్లాడతాడు. కాబట్టి నిజమే చెప్తున్నాడేమో అని చెప్పి అడగటం మొదలుపెడతాడనమాట. ఆయన ఏం అడగటం మొదలుపెడతారంటే ఆయన కృష్ణుడి యొక్క నడిచేటప్పుడు పాదాలెలా ఉంటాయి? అంటే గోపాలుడు చెప్తూ ఉంటాడనమాట. ఆ పాదాలలో దివ్య చిహ్నాలుంటాయి. ఒక్కొక్కసారి తామర పువ్వు కనిపిస్తుంది. ఒక్కొక్కసారి శంకు చక్రాలు కనిపిస్తాయి. రకరకాల
రకరకాల యంత్రాలు కనిపిస్తాయి అని చెప్తూ ఉంటారు. అప్పుడు గురుగారు అనుకుంటారు అనమాట, నేను ఎప్పుడు దీని గురించి చెప్పలేదు, ఇతను చూశాడు కాబట్టి ఇది నిజమే అయి ఉండొచ్చు అని చెప్పి ఆ తన ఆ గోపాలుడితో అంటాడనమాట, ఈసారి నువ్వు వెళ్తావు కదా, నాకు ఒక్క సహాయం చేసి పెట్టు అని అంటాడు. ఏంటి గురుగారు అంటే, మీ కృష్ణుడిని మన ఆశ్రమానికి తీసుకురమ్మని అంటాడన్నమాట. అదెంత పని, నేను తప్పకుండా చేసుకొస్తాను, నేను చెప్తే వింటాడు, నాకు గుడ్ ఫ్రెండ్ అని ఈ అబ్బాయి చాలా ఆనందంతో వెళ్తాడనమాట. అసలు గురుకులంలో ఇంతమంది ఉన్నారు, వాళ్ళెవ్వరికి చెప్పకుండా నాకే చెప్పారు అని ఇంకా ఆనందిస్తాడనమాట. దొరకన ఇటువంటి సేవ అన్నట్టుగా ఆనందంతో వెళ్తారనమాట అతను. ఈసారి వెళ్ళేసరికి అక్కడికి ఏం జరుగుతుందంటే, ఇంకా కృష్ణుడు వెళ్ళంగానే ఎప్పుడెప్పుడు చెప్పాలి అన్నట్టుగా వచ్చి రాగానే, కృష్ణుడు రాగానే మళ్ళీ వెంటనే చెప్పేస్తాడనమాట, మా గురువుగారి వాళ్ళ ఇంటికి వెళ్దాము, రేపు సాయంత్రము ఇవాళ, నువ్వు అప్పుడే ఇంటికి వెళ్ళకు అంటాడు. అంటే కృష్ణుడు అంటాడు, నాకు నీతోటి సంబంధం గాని నీ గురువుతోటి నాకేం సంబంధము, నాకు నేను రాను అంటాడు. అంటే సరేలే, ఇప్పుడే కదా వచ్చారు, అందుకని అలా చెప్తున్నారేమో, రేపు మళ్ళీ ఇంకోసారి అడుగుదాంలే అని చెప్పి మళ్ళీ అడుగుతాడనమాట. మళ్ళీ అడిగితే మళ్ళీ కృష్ణుడు అదే మాట, నీతో సంబంధం గాని నీ గురువుతోటి నాకేం సంబంధము, నేను రాను అంటాడు. ఎప్పుడైతే ఆయన రాను అనేసరికి ఈ మొదటిసారి అనగానే బాధపడతాడు, రెండోసారి అన్నప్పుడు ఇంకా చాలా మనసు బాధ అనిపిస్తుంది అన్నమాట అతనికి. సరే అని లంచ్ టైంలో మొత్తం మళ్ళీ పంచుకొని చక్కగా భోంచేస్తూ ఉంటారన్నమాట. భోంచేస్తుంటే ఇదే మంచి సమయం అని చెప్పి మళ్ళీ ఆ అబ్బాయి, ఆ గోపాలుడు మళ్ళీ అడుగుతాడనమాట, కృష్ణ, నువ్వు తప్పకుండా రావాలి మా గురువు గారి దగ్గరికి. ఎందుకంటే ఆయన ఆయన చెప్పడం బట్టే, నీ యొక్క రూపురేఖలు చెప్పడం బట్టే నేను నిన్ను కనుక్కోగలిగాను. ఆయన నువ్వు ఎలా ఉంటావు అని రోజు వివరిస్తారు, నీ యొక్క గొప్పదనం చెప్తారు. అందుకని నాకు నువ్వంటే ఇష్టము. అందుకని నీతో ఫ్రెండ్షిప్ చేయాలని అనుకున్నాను. ఆయన వల్లనే కదా మన ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాము. సో ఆయన ఒకసారి రమ్మంటున్నారు, ఒకసారి రావచ్చు కదా అని అడుగుతాడు. పైగా ఇప్పుడు తెచ్చిన ఆహార పదార్థాలన్నీ కూడా ఆయనిచ్చినవే అని అంటారు. అప్పుడు కృష్ణుడు అంటాడు, నాకేంటి, నాకు నీతోటి సంబంధం, నాకు నువ్వెవరితోటి సంబంధం పెట్టుకున్నా నాకు అనవసరం. నాకు నీకేం కావాలో చెప్పు. నీకు కావాల్సిన పర్సనల్‌గా నీకేమైనా కావాలంటే చెప్పు. అంతేకాని నీ గురువు గారికి ఏమైనా కావాలంటే మాత్రం చెప్పవలసిన అవసరం లేదు నాకు. నేను రాను, రాను, రాను అని 3 సార్లు అంటారు. ఎప్పుడైతే అలా అన్నాడో ఆయనకి చాలా బాధొచ్చేసేసి కోపమొస్తుంది. ఫస్ట్ 2 టైమ్స్ చాలా బాధొస్తుందన్నమాట. ఈసారి మాత్రం చాలా కోపమొస్తుంది ఆయనకి. కోపమొచ్చి ఆయనంటాడు, ఇదేంటి, నేను 3 సార్లు నువ్వు రాను, రాను, రాను అన్నావు, ఎక్కడైనా 3 సార్లంటే జరిగిపోతుంది అని కదా! దాంతోటి చాలా కోపమొచ్చి, నువ్వు అయితే నాకు నీ ఫ్రెండ్‌షిప్ అక్కర్లేదు, నువ్వు అక్కర్లేదు నాకు, నేను వెళ్ళిపోతాను, నువ్వు తినే ఆహారాన్ని గూడా ఉమ్మేసేయి అంటాడనమాట. అంటే చిన్న పిల్లాడు ఇన్నోసెన్స్ తోటి అలా అన్నాడని అనుకుందాం ఫస్ట్ కొంతసేపటికి. నువ్వు తినేసేయి, నాకు నువ్వు ఈ నే నా గురువుగారు ఇచ్చిన ఆహారం నువ్వు తినడానికి అర్హుడివి కాదు. ఎందుకంటే పాపం ఆయన కష్టపడి సంపాదించిన వస్తువులతో తయారు చేసి నేను తీసుకొచ్చాము. నువ్వు ఆయన ఇంటికే రాననంటావా? పైగా ఆయన మీకు చెప్తుంటే, ఆయన గురించి ఆయన నాకు చెప్పారు, ఆయన ఆయన ద్వారానే నేను నీకు పరిచయం అని చెప్పినప్పుడు నువ్వు రానంటావా? నువ్వు 3 సార్లు రానన్నావు కాబట్టి నువ్వు నాకు నీతో సంబంధం లేదు, నువ్వు కూడా నాకు వద్దు అంటాడన్నమాట కృష్ణుడిని. అప్పుడు కృష్ణుడు అంటాడు, నీకు తెలుసా నా గురించి, నేను దేవదేవుడిని, అంతేకాకుండా నన్ను నాతోటి కలవాలని, నాతో ఒక్క క్షణమైనా మాట్లాడాలని ఎంతో మంది వెయిట్ చేస్తూ ఉంటారు. అట్లాంటిది నువ్వు నన్నే తిరస్కరిస్తావా అని అంటాడు. అప్పుడు ఆయన అంటాడు, నీకు నేను నిన్ను నిన్ను తపస్సు చేసే వాళ్ళ గురించి, నీ గురించి నాకు కూడా సంబంధం లేదు. నా వాళ్ళతోటి నీకు ఎలాగైతే సంబంధం లేదో నాకు వాళ్ళ గురించి సంబంధం లేదు. వాళ్ళు నిన్ను తపస్సు చేసుకుంటుంటే చేసుకోగాక. కానీ నువ్వు నా ఇంటికి రాకపోతే నాకు కూడా నీతో సంబంధం లేదు అని ఖరాఖండిగా చెప్పేస్తాడు. ఎప్పుడైతే అలా చెప్తాడో కృష్ణుడికి ఆశ్చర్యం వేస్తుంది. అదేంటి ఇలా చెప్తున్నాడు అని చెప్పి కృష్ణుడు తినే ఆహారం చేతిలోంచి లాక్కొని ఇతను మూట కట్టేసుకొని ఇంకా వార్నింగ్ కూడా ఇస్తాడనమాట. నువ్వు ఇంకోసారి ఈ ఈ వనంలో కనిపిస్తే
నెక్స్ట్ టైము నీ గోవులు కూడా నేను తోలుకొని నా గురువు గారి ఇంటికి తీసుకెళ్ళిపోతాను అని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. కృష్ణుడు పిలుస్తూ ఉంటాడు, వెళ్ళకు 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 అన్న కూడా. 3 సార్లు పిలుస్తాడు. ఆ అబ్బాయి మాత్రం, ఆ గోపాలుడు వెళ్ళిపోతూ ఉంటాడు. ఎప్పుడైతే కనుబారు అయ్యేంత వరకు వెళ్ళిన తర్వాత కృష్ణుడికి ఆ ఇంకా అతన్ని వదిలి ఉండలేక అతని పరిగెత్తుకుంటూ వచ్చి అతని వీపు మీద ఎక్కి, పద అయితే నీ గురువుగారి దగ్గరికి వెళ్దాము అని అంటాడనమాట. అప్పుడు అలా గురువు గారి దగ్గరికి వెళ్తారనమాట. అంటే ఇక్కడ వరకు మనం ఈ స్టోరీ, అంటే ఇది స్టోరీ కాదు, ఇది లీల కింద తీసుకుంటే, ఈ లీలలో మనం కనిపించింది ఏంటంటే, మనము ఈజీగా మనం చెప్పే ఐడెంటిఫై ఏం చేస్తాము, గురుగారు ఏం చెప్తే అది ఫాలో అయిపోవాలి, గురువే ఎక్కువ దైవం కంటే అని ఒక కన్క్లూజన్కి ఈజీగా వచ్చేస్తాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఒక మనిషిలో ఒక శక్తిని చూపిస్తున్నారు అనమాట. అంటే ఈ లీల ద్వారా ఈ కృష్ణుడు ఏం చెప్తున్నారంటే, ఒక మనిషిలో ఒక లీల ఉంది, ఒక శక్తి ఉంది. అంటే ఇక్కడ మనం ఏమనుకుంటాం అంటే, భారం అంతా నీదే స్వామి, నాకు సంబంధం లేదు, భారం అంతా నీదే స్వామి అని అంటాం అనమాట. మనము దాంతోటి ఎక్కడ ఏమవుతుందంటే, మనలో ఉన్న శక్తిని అండర్మైన్ చేస్తున్నాం అనమాట. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆ గోపాలుడు తన యొక్క శక్తిని తనకు తెలుసు. అంటే అక్కడ కృష్ణుడు చెప్తాడనమాట, నా కోసం ఎంతో మంది తపస్సులు చేస్తున్నారు అన్నా కూడా అతను పట్టించుకోలేదు. ఎందుకంటే అతని ఆయనకి ఆయనలోని శక్తి తన గురువు చెప్పిన పని చెయ్యాలన్న అది ఒక పట్టుదల ఎక్కువ ఉందన్నమాట. ఎప్పుడైతే మనకి పట్టుదల ఉంటే అది నెరవేరుతుంది. దీనికి ఉదాహరణకి అర్జునుడు డిజైర్ ఉంది. ఏంటి డిజైర్ ఉంది? తన తన రాజ్యాన్ని తాను తిరిగి పొందాలన్న డిజైర్ ఉంది. ఆ డిజైర్ ఉన్నప్పుడు దాన్ని గెలిపించడానికి ఏం చేశాడు కృష్ణుడు? నేను చెయ్యను, నేను ఈ యుద్ధం చెయ్యను అని ఆగినప్పుడు కూడా ఆయన ఏం చేశారు? మళ్ళీ ఒక ప్రేరేపించి ఆ భగవద్గీత చెప్పి ఆయన్ని ఉత్తేజవంతులై చేశారు. అంటే ఇక్కడ మనం ఏంటి, మనకు ఒక స్ట్రాంగ్ డిజైర్ అని ఉంటే అది అది నెరవేరుతుంది. డెఫినెట్‌గా అది నెరవేరుతుందని చెప్తున్నారు అన్నమాట. అంతే కాకుండా మనము ఈ గోపాలుడిలాగా ప్రతి దాంట్లోనూ ఒక భగవంతుడిని చూస్తున్నాడు. అంటే అతను ఏమనుకుంటున్నాడు? తన యొక్క చుట్టూ ఉన్న తన గురుకులంలో ఉన్న వాళ్ళందరికీ కూడా కృష్ణుడు కనిపించాడని అనుకుంటున్నాడు. అంటే ఆయన అందరిని కూడా తన యొక్క ఎవరిని కూడా తక్కువ చేసి చూడట్లేదన్నమాట. ఆయన అందరిని కూడా సమానంగాను, లేకపోతే తనకు అలా చూస్తున్నారు. కాబట్టి అందరిని కూడా ఒక భగవంతుడి కింద చూస్తున్నాడక్కడ. సో అదొకటి, తన యొక్క వర్క్‌ని ఏదైతే తనకిచ్చిన పని ఏదైతే ఇచ్చారో, ఆ వర్క్ మీద చాలా ఆహ్, శ్రద్ధ వహిస్తున్నారు. ఇప్పుడు చాలా మంది కూడా మనం ఒక్కొక్కసారి ఏమొస్తుందంటే, ఆహ్, అందుకనే బాబా గారు కూడా అంటుంటారు, ఏ పనిని ఒప్పుకోవద్దు, ఒప్పుకుంటే ఆ పనిని చాలా శ్రద్ధగా చేయాలని అంటారన్నమాట. సో ఆహ్, ఆహ్, ఇందాక మెడిటేషన్‌లో కూడా వెంకటేశ్వర స్వామి చరిత్రలో కూడా మనకది రాసుంటుంది. సో, అంటే అక్కడ ఒక వర్క్ మీద ఒక డెడికేషన్, ఆ వర్క్ కంప్లీట్ చేయాలి ఎట్టి పరిస్థితిలోనూ అన్న దాని మీద కూడా మనకి డెడికేషన్ ఉండాలి అని కూడా చెప్తూ ఉంటారన్నమాట. అలాగే గురువుని గురువుతోటి ఆహ్, హ్మ్. ఏదైనా డిజైర్ ఉన్నప్పుడు, ఆ డిజైర్ ఫుల్‌ఫిల్ అవ్వదు అన్న అపనమ్మకం ఉండక్కర్లేదన్నమాట. మనకి ఆ డిజైర్ ఫుల్‌ఫిల్ అవుతుంది అని నమ్మాలి అని కూడా చెప్తున్నారన్నమాట. ఇంకొకటేంటంటే, ఇక్కడ ఇంకొక సెల్ఫ్ లవ్ గూడా చెప్తున్నాడు. ఆ బాపు ఆ గోపాలుడు తన యొక్క ఆహారాన్ని అందరికీ పూర్తిగా ఇవ్వలేదు. అంటే కృష్ణుడొచ్చి అడిగినప్పుడు కూడా తాను కొంత ఆహారాన్ని, తనకెంత సర్వైవ్ అవ్వాలో ఆ కొంత ఆహారాన్ని తను తీసుకున్నాడు. అంటే తనకంటే మొత్తం ఆహారాన్నంతటిని కృష్ణుడికి ఇండిస్క్రిమినేట్‌గా ఇవ్వలేదు. అంటే తన తన యొక్క వెల్ బీయింగ్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అన్నట్టుగా చెప్తున్నారన్నమాట అక్కడ. అంతే కాకుండా మనం గనక పిలుస్తే ఆహ్, దైవమైనా సరే, గురువైనా సరే మనకి పలికి తీరుతారని కూడా ఇది నిరూపిస్తోంది. సో, ఈ లీలని ఈ మనం
శ్రీమద్ భాగవత అంతర్గతంగా చదువుతున్నాం అనమాట ఆ ఉద్భవగీతలో. సో ఇక్కడ మళ్ళీ మళ్ళీ ఇలాంటి గొప్ప విషయాన్ని, అంటే మనం ఇప్పుడు వరకు ఒక స్టోరీ కింద చూస్తున్న దాన్ని ఎవరైనా చేశారా? అంటే ఇంకా ఎవరైనా ఇటువంటి ప్రశ్నలు వేశారా? ఇటువంటిది చేశారా? మన మన ఆహ్, దత్త దత్త చరిత్రలో ఎక్కడైనా ఉందా అన్న దానికి నెక్స్ట్ సబ్సిక్వెంట్‌గా వస్తోందనమాట. అప్పుడు ఏం జరుగుతోందంటే అది నెక్స్ట్ స్టోరీ. అంటే మనం ఇప్పుడు ఎంతవరకు చదువుతున్నాం, ఇప్పుడు కృష్ణుడు ఉద్ధవుడికి చెప్తున్నాడు. నెక్స్ట్‌దొచ్చేది చూస్తున్నాం. నెక్స్ట్ వచ్చేది చదువుతాం ఇప్పుడు. ఇప్పుడు యాయాతి కుమారుడైన యదు మహారాజు ఉన్నారు. యదు మహారాజు ఏం చేస్తూ ఉంటారంటే అడవిలో సంచరిస్తూ ఉంటారు. సంచరిస్తూ ఉంటే ఒక విరక్తిగా ఉన్న ఒక మహాత్ముడిని దర్శిస్తాడనమాట. ఆ మహాత్ముడే దత్తాత్రేయులు. ఆ రాజు అప్పుడు ఎంతో వినయంతో ఆ మహాత్ముడికి నమస్కరిస్తారనమాట. ఆయన ఏమంటారంటే, "స్వామి, ఈ లోకంలో ప్రతి మనిషి కూడా ధర్మ, అర్థ, కామ, మోక్షాల గురించి ఏదో విషయాల గురించి పాటు పడుతూనే ఉంటాడు. దాన్ని సాధించాలన్న కోరికతోటి, ఉత్సుకతోటి ఏదో ఒక కొంత ఆహ్, కృషి చేస్తూనే ఉంటారు. అందుకు తగిన కార్యక్రమాల్లో నిమగ్నమైతూనే ఉంటారు. కానీ మీ జీవితము చాలా భిన్నంగా ఉంది స్వామి. మీరు ఏ విధమైన పని చేస్తున్నట్టు గాని, ఏ రకమైన కార్యాచరణ చేస్తున్నట్టు గాని నాకు కనిపించట్లేదు. అలా అని మీకు శక్తి సామర్థ్యాలు లేదు అని కూడా అనడానికి లేదు. పోనీ నైపుణ్యం లేదా, లేదా జ్ఞానం లేదా అన్నందుకు కూడా మిమ్మల్ని చూస్తుంటే అది కారణం కాదు అని కూడా అనిపిస్తుంది. అంటే నిజానికి మీరు చాలా సమర్థులుగా కనిపిస్తున్నారు. అంతే కాకుండా చాలా ఉత్సాహవంతులుగా కనిపిస్తున్నారు. చాలా జ్ఞానవంతులుగా ఉన్నారు అనంటే అప్పుడు అంటారన్నమాట. ఆహ్, అటువంటి మీరు ఎందుకు అన్ని కోరికలని, అన్ని రకాల విషయాల్ని వదిలిపెట్టి ఈ అరణ్యంలో నివసిస్తున్నారు అని యదు మహారాజు గారు దత్తాత్రేయులు వారిని అంటున్నారన్నమాట. మీకు కుటుంబము, బంధువులు ఎవరు లేకపోయినా కూడా ఇంత ఆనందంగా, ఇంత సంతోషంగా ఎలా ఉంటున్నారు? ఇంత ఆత్మ అని అడిగితే, అంతే కాకుండా మీరెలా ఉన్నారట అంటే, ఎలా ఉన్నారు అనంటే, ఆయన ఉన్మత్త ఆనందంలో ఉన్నారట. అంటే ఉన్మత్త ఆనందం అంటే, ఆనందానికి పరాకాష్ట. ఉన్మత్తం అంటే కొంచెం ఒక రకమైన పిచ్చి. అంటే ఆ ఆనందంలో అంటే, ఆ పిచ్చి పిచ్చి అంటే లాస్ట్‌కి స్టేజ్ ఆనందం అనే దాంట్లో మత్తులో ఉన్నారు అన్నట్టుగా చెప్తున్నారన్నమాట. అప్పుడు దత్తాత్రేయులు వారంటారు, "నా ఆనందము, నా సంతృప్తి ఎందుకొచ్చింది అంటే, నేను ఆత్మ సాక్షాత్కారం పొందాను." అంటే ఆత్మ సాక్షాత్కారం పొందాను అనంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, దుఃఖం లేదా అంటే దుఃఖం ఉంటుంది. సుఖం లేదా అంటే సుఖం ఉంటుంది. కానీ నీ ఆనందము, వీటికన్నిటికి అతీతం అన్నమాట. ఈ వీటికన్నిటికి అతీతమైన ఆనందము. ఆనందం అనంటే శాశ్వతమైన సంతోషం. ఆ శాశ్వతమైన సంతోషాన్ని ఎలాగా సంపాదించుకోగలం అంటే, ఒకటి ఏదైనా వచ్చినా, ఒక వస్తువు వచ్చినా, వస్తువు పోయినా, లేపోతే కార్యక్రమం జరిగినా, కార్యక్రమం జరగపోయినా వీటితో సంబంధం లేదు. నీ ఆనందము, సంతోషం లోపల నుంచే వచ్చింది కాబట్టి, దాన్ని నేను సాక్షాత్కరించాను. అందుకని నేను సంతోషంగా ఉన్నాను. ఇటువంటి సంతోషం, ఇటువంటి శాశ్వతమైన సంతోషానికి కారణము నేను 24 గురువుల నుంచి నేర్చుకున్నాను. అంటే గురువులకే గురువు. ఎవరు? శ్రీకృష్ణుడు. అందులో ఆయన అవతార పురుషుడెవరు? దత్తాత్రేయుడు. వాళ్ళకి గురువు అంటే ఎలా ఉండాలి అసలు? ఏదో ఒక అద్భుతంగా ఉంటారేమో, ఏదో ఒక అద్భుతమైన ప్రదేశం నుంచి వస్తారేమో, ఎన్నో చేతులుంటాయేమో అని అనుకుంటుంటే ఆయనేం చెప్తున్నారు, ఈ సృష్టిలో అంటే మనము కనిపించే సృష్టిలో, మనం చూసే సృష్టిలో నుంచి పుట్టినవి 24 గురువులు. వాళ్ళ నుంచి నేర్చుకుంటే నాకు ఆత్మ సాక్షాత్కారం కలిగింది అని అంటారు. అంటే ఈ 24 మంది గురువులతోటి చూసి, వాళ్ళ యొక్కని అబ్జర్వ్ చేసి, వాళ్ళని యొక్క తీసుకుంటే మనకి నాకు ఎండ పడుతుంది ఒక్క నిమిషం. సో, అటువంటి చూస్తే నాకు ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది అని అంటారు. ఆ ఆత్మ సాక్షాత్కారం కలిగిన గురువుల్లో లాస్ట్ టైమ్ మనము భూమాత గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ గురువు
వాయువు గురించి మాట్లాడుకుందాం. వాయువు మన వాయువు అని చెప్పంగానే మనకి గుర్తుకొచ్చేది ఎవరు? హనుమంతుల వారు కదా! ఎందుకంటే ఆయన్నే వాయునందనులు అని అంటూ ఉంటాము. అంతే కాకుండా పత్రిజీ గారు, వంశీకరణ్ మాస్టర్ గారు మనము ఊపిరి మీద ధ్యాస పెట్టేటప్పుడు వాయువు మన గురువు అంటూ ఉంటారు. అంటే ఈ వాయువు గురించి అభ్యసించాలి అనంటే అటువంటి దాంట్లో నిపుణులైన వాళ్ళని గురించి మాట్లాడుకోవచ్చు. అంటే వాయువులో నిపుణులైన వాళ్ళెవరు? ఒకరు హనుమంతుల వారు. ఎందుకు? ఆయన వాయునందున అని అంటున్నారు కదా! అంటే దీనికొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే యాపిల్ సీడ్ మనము భూమిలో వేస్తే ఏమొస్తుంది? ఒక చెట్టొస్తుంది. ఆ చెట్టు నుంచి పళ్ళొస్తాయి. ఆ పళ్ళ నుంచి చివరికి మళ్ళీ వచ్చేదేంటి? సీడే. అంటే యాపిల్ నుంచి ఒక యాపిల్ సీడ్ పెడితే వచ్చింది మళ్ళీ ఏంటి? ఎట్ ద ఎండ్ మళ్ళీ ఒక సీడే వస్తుందనమాట. అంటే అంటే వాయువు నుంచి వచ్చిన హనుమంతుల వారు అంటే ఇప్పుడు వాయువు ఒక రకంగా సీడ్ అనుకుంటే, హనుమంతుల వారు ఒక ట్రీ అనుకుంటే, మళ్ళీ వాయువు, హనుమంతుల వారు వన్ ఇట్ ద సేమ్. అంటే వాయు నందనుడు అని అంటున్నారు కానీ, బట్ ఇట్ ఈస్ ద సేమ్. మళ్ళీ అగైన్ సీడ్‌ని మళ్ళీ పెడితే మళ్ళీ చెట్టొస్తుంది. సో, అలాగే మనకి కూడా మనం కూడా ఒక గురువుని అభ్యసిస్తే, మనం కూడా ఏమవుతాం? ఆ గురువునే అవుతామనమాట. ఆ గురువు ఎవరినైతే మనం అభ్యసిస్తామో, ఆ గురువునే అవుతారనమాట. అది నో మ్యాటర్ ఒక దైవంని మనము ప్రార్థించి, ఆ దైవం నుంచి కొలిచి, ఆ దైవాన్ని వెళ్తే, ఆ దైవమే మనం అవుతాం. ఆ గురువుని కొలుచుకుంటే ఆ గురువే అవుతామనమాట. మనం ఏది చేస్తే అదే కనిపిస్తుందనమాట. అని చెప్తూ ఆ వాయువు గురించి ఏం నేర్చుకున్నారో దత్తాత్రేయులు వారు చెప్తున్నారనమాట ఇక్కడ. అంటే చూస్తున్నా కనిపించడు. మనకి కనిపించినా కనిపించడు. కానీ అనుభవించినప్పుడు మాత్రం మర్చిపోలేమనమాట. అంటే అలాంటి మనలో ప్రవేశించే గురువే ఈ శ్వాస అనమాట. అంటే చూస్తున్నా మనకి కనిపించదు. మనం కంటితోటి మనం చూడడానికి కనిపించకపోవచ్చు. కానీ అనుభవించడానికి మాత్రం మర్చిపోలేము. అంటే మనం చేసే సహాయం ఎలా ఉండాలి అంటే ఎదుటి వాళ్ళకి అది కనిపించవలసిన అవసరం లేదు. ఒక్కొక్కసారి మన సినిమానే చూసామనుకోండి. ఒక సినిమా తీశారనుకోండి ఏదైనా మనం ఏమంటాము డైరెక్టర్స్ అందులో చాలా మంది టెక్నీషియన్స్ వర్క్ చేస్తుంటారు. మనం చూసేది యాక్టర్స్‌ని మాత్రమే. కానీ వెనకాల వాళ్ళని ఎవరిని చూడం. కానీ ఆ అనుభవాన్ని మాత్రం మర్చిపోమనమాట. అలాంటి వాళ్ళందరినీ కూడా వాయువు కిందనే చెప్తున్నారన్నమాట. సో, అందుకనే మనం ఏమంటున్నాం అంటే, మనం ప్రతిదీ మనకి ఒక గుర్తింపు రావాలని కానీ, మనకొక నేమ్, ఫేమ్ ఇటువంటివి ఆశిస్తూ ఉంటారు. కానీ అటువంటివి ఆశించకపోయినప్పటికీ కూడా అనుభవం గనక ఇస్తే అనుభవించి అనుభవాన్ని ఇవ్వగలిగితే అది గురువు యొక్క అదే వాయువు గురువు యొక్క ఇది అన్నమాట. ఇచ్చిన లెసన్ మనకి. ఇది ఎవరు చెప్తున్నారు మనకి? దత్తాత్రేయ వారే చెప్తున్నారు. సో, ఇది మా మా ఇది దీని అందుకనే దీన్ని నేను ఆహ్, నా యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని కానీ దేన్ని మాత్రం జోడించట్లేదు. ఎందుకంటే అంతటి గురువులు చెప్తున్న దానికి మనము ఎంత మటుకు యథాతథంగా తీసుకొని మన లైఫ్ ఎగ్జాంపుల్స్‌తో మనం మలుచుకోగలిగితే దట్ ఇట్‌సెల్ఫ్ ఎ ఫుల్‌ఫిల్స్ మన జీవితం అన్నట్టుగా సో, యాజ్ ఈజ్‌గా చెప్తున్నాను. ఆహ్, సో, ఇక్కడ అంతే కాకుండా ఇంకోటి చెప్తున్నారు. మనం ఇంకోటి వాయువుని ఆహ్, మనము ప్రతి క్షణము మనము వాయువుని లోపలే తీసుకుంటూ ఉంటాం. కానీ నిజంగా మన గురువు అని తెలుసా మనకి? తెలీదు కదా! మనకి ఇప్పుడు పత్రిజీ గారు, వంశీకరణ్ మాస్టర్ గారు లాంటి వాళ్ళు చెప్తున్నప్పుడు తెలిసింది కానీ, మామూలు మనిషికి వాళ్ళు మనకు గురువు అన్న సంగతి ఎప్పుడు తెలిసింది? దత్తాత్రేయ లాంటి వారి వల్లనే తెలిసిందనమాట మనకి. సో, ఆహ్, సో, పోనీ ఈ గురువులందరిని కూడా ఈ గురువుకి వాయు గురువుకి ఇంకొకటి ఉందనమాట. ఒక అద్భుతమైన శక్తి. ఏంటంటే నాన్ అటాచ్‌మెంట్. నాన్ అటాచ్‌మెంట్ అని అంటే మనలో ఉన్న ప్రాణవాయువు ఊపిరిగా మన జీవితాన్ని లెక్కిస్తోంది. మన యొక్క ప్రాణవాయువు మన ఊపిరిగా తీస్తోందన్నమాట. కానీ అటువంటి ప్రాణవాయువులో గురుతత్వాన్ని మనం ఎలా గమనించాలి? అలాగే కాకుండా నాన్ అటాచ్‌మెంట్‌ని ఎలాగా మనం అవలంబించాలి అనంటే దీనికి మన వాయువు ఏం చెప్తున్నారంటే
అంటే వాయువు మనలో మనం కూడా ఇతరులకి ఊపిరిగా ఎలా ఉండాలి అని అంటే ఈ ఊపిరిని గమనిస్తూ ఉంటాం మనం. మన ఊపిరిని గమనిస్తున్నప్పుడు ఏమవుతుంటుందంటే మన కాన్షియస్‌నెస్, మన ఫోకస్ పెరుగుతుంది. అందుకనే కదా మనం మెడిటేషన్ చేస్తాము. సో, అంటే ఈ ఫోకస్ ఎప్పుడైతే పెరుగుతూ ఉందో మన గోల్స్‌ని మనం రీచ్ అవుతాం. ఎప్పుడైతే మన గోల్స్‌ని రీచ్ అవుతామో మనం కూడా మన మనం కూడా ఆ అర్జునుడిలాగా మనకి కూడా ఏ మన ఏదైతే మన గోల్, మన జీవితంలో ఏదైతే గోల్ ఉంటుందో అది మనం రీచ్ అవ్వగలం. అంటే అర్జునుడు ఏం చేశారు మీకు గుర్తుంది కదా! ద్రోణాచార్యుడు టెస్ట్ పెట్టినప్పుడు చెట్టు చూడలేదు, పుట్ట చూడలేదు, కొమ్మని చూడలేదు, పక్షిని చూడలేదు, కన్ను కూడా చూడలేదు. కన్ను లోపల ఉన్న చిన్న గుడ్డుని మాత్రమే చూసి ఆ ఫోకస్‌ని మనకి ఈ శ్వాసని గమనించటం ద్వారా వస్తుందనమాట. ఎందుకంటే ఈ శ్వాసనే గనక మనం పీలుస్తున్నాము, తీస్తున్నాం అనమాట. మళ్ళీ ఇక్కడ మనకి నాన్ అటాచ్‌మెంట్ గురించి మాట్లాడుతున్నాం గదా! ఇందాక. నాన్ అటాచ్‌మెంట్ మాట్లాడుతున్నప్పుడు మనము ఇప్పుడు ఆహ్, ఆహ్, మనం శ్వాసను పీల్చుకున్నప్పుడు ఏమవుతుంది మనది అది మన బాడీ ఏమో ఆహ్, ఆక్సిజన్‌ని తీసుకుంటుంది. ఆక్సిజన్‌లో తన ఇంకా మిగిలిపోయిన కార్బన్ డయాక్సైడ్‌ని వదిలేస్తుంది. అంటే మనం ఊపిరిని పీల్చుకున్నప్పుడు ఆ వాయువులోంచి మనం ఊపిరి పీల్చుకున్నప్పుడు ఆక్సిజన్ మన బాడీ తీసుకొని కా మిగతాది వదిలేస్తే అది బయటికి వచ్చేటప్పుడు ఆ కార్బన్ డయాక్సైడ్ కింద వచ్చేస్తుంది. కానీ వాయువుకి ఇదేది సంబంధం లేదు. అది తన పని తాను చేస్తుంది. తను వెళ్తుంది ఎక్కడైతే తనకి అవకాశం ఉందో, ప్రతి చోట అవకాశం ఉందో మనకి ఆ ప్రతి చోటను కలుస్తుందనమాట. ఒక మీరు చూస్తే ఒక పేపర్‌లోంచి మనము ట్రావెల్ చేసేటప్పుడు చేస్తుంటే, ఒక చిన్న బ్యాగ్‌లోంచి ఎయిర్ అంతటిని తీయాలంటే చాలా కష్టం. దానికి డిఫరెంట్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంచెం మిషనరీస్ వచ్చి కొంచెం ఆ వాక్యూమింగ్స్ చేస్తున్నాయి తప్పితే, గాలిని తీయడం అనేది అప్పటికి కూడా కొంతవరకు మిగులుతుందనమాట. సో, ప్రతి దాంట్లోనూ ఆక్యుపై చేస్తుంది. తన యొక్క నాన్ అటాచ్డ్‌గా ఆక్యుపై అవుతుందనమాట. ప్రతి దాంట్లోనూ ఒక రంగు, రుచి ఎక్కడైనా సరే తన యొక్క ఎటువంటివి తగలకుండా వెళ్ళిపోతుంది. అంటే చాలా మంది చెప్తుంటారు గదా! శ్మశానంలో వెళ్ళినప్పుడు ఒక రకంగా స్మెల్ ఒస్తుంది. ఆహ్, హ్మ్. పూల కొట్టు ఇదే ఒక రకమైన సువాసనొస్తుంది. అలాగే రకరకాల చోట్ల నుంచి రకరకాల స్మెల్స్ ఒస్తాయి. కానీ ఈ ఆహ్, వాయువు మాత్రం వాటికన్నిటికి అటాచ్ అవ్వకుండా డిటాచ్డ్‌గా ఉంటుంది. సో, దీన్ని కూడా మనం ఎలా నేర్చుకోవాలి అనంటే మనకి సుఖదుఖాలు ఒస్తూ ఉంటాయి. కరెక్టే. అవి రావు అని మాత్రం అనట్లేదిక్కడ. దాన్ని తప్పించుకొని తిరగాలనమాట. అంటే ఇప్పుడు మనం చూస్తే మీరు చూడండి ఒక గోడ కట్టేసారనుకోండి. ఆ గోడ సన్నటి సందు లేదా ఏదో అక్కడ చిన్న సందుంటుంది. ఆ సందులోంచి గాలొస్తూ ఉంటుంది, వెళ్తుంటుంది. ఆ సందులోంచి. అంటే ఏంటి? దానికి ఇంత చిన్నటి విషయాన్ని కూడా వదిలేదనమాట. అక్కడి నుంచి కూడా తన యొక్క ప్రసారాన్ని జరుపుతూ ఉంటుంది. తాను బాధపడదు. ఓహ్! ఇక్కడ గోడ కట్టేసారే నేనింక రాడానికి వీల్లేదు అన్నట్టుగా దాని మీద వ ఉండేదనమాట. దాన్ని తప్పించుకొని తిరగడానికి ఎలాగైనా తన యొక్క పూర్తి ఇది చేస్తుంది. అలాగే మనం కూడా మన యొక్క ఫుల్ ఫోకస్ తోటి ముందరకి తిరిగి వెళ్ళాలి అని కూడా చెప్తున్నారన్నమాట. హ్మ్. ఒకటి ఆహ్, దీనికే అంతే కాకుండా ఇంకొక గొప్ప విషయం చెప్తున్నారన్నమాట దత్తగురువులు. ఏంటంటే మనలో మనలో మనం మర్చిపోయిన శక్తులన్నిటిని కూడా ఈ శ్వాసని గమనించడం ద్వారా మనకి గుర్తుకొస్తాయి అని చెప్తున్నారన్నమాట. అంటే ఒక మైండ్, బాడీ, సోల్ అంటే మనం ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతామో మనకొక అలైన్‌మెంట్ అవుతుంది. అంటే మనం మర్చిపోయినవి గుర్తుకొస్తాయి అని అంటే ఏంటి? ఏదో సెపరేట్‌గా ఏదైనా కొత్త వస్తువులు వస్తాయని కాదు. మనము సహజంగా భగవంతుడి యొక్క స్వరూపాలే మనమందరం కూడా. ఆ భగవంతుడి యొక్క స్వరూపం మర్చిపోయి మనకి ఇవన్నిటి కష్ట సుఖాలని, ఇల్లు వాకిళ్ళని ఎలా అయితే మనము బాధపడుతున్నామో, వాటి నుంచి తప్పించుకొని తిరగడానికి కూడా వాయువు యొక్క సహకారంతోటి మనకవి తప్పించుకొని వాటినన్నిటిని కూడా వదిలిపెట్టి మన యొక్క గతంలో ఉన్న మన యొక్క దివ్య శక్తులు ఏవైతే మర్చిపోయామో అవన్నీ కూడా గుర్తుకొస్తాయి. దీనికి ఉదాహరణ మళ్ళీ హనుమంతులు వారు తాను మర్చిపోయినవి గుర్తుకు తేవడానికి
తన యొక్క వాయువు యొక్క శక్తిని కూడా క్రోడీకరించుకున్నారని చెప్పొచ్చు మనం. సో అంతేకాకుండా వాయువు ఎక్కువ ఎక్కువ శక్తి ఎక్కడ ఉంటుంది అంటే మన శరీరంలో మనం గమనిస్తే వాయువు యొక్క శక్తి ఎక్కువ. ముక్కులో నుంచి పీల్చుకోవడం మనము కరెక్టే, కానీ లంగ్స్ హార్ట్ దగ్గరే ఉంటుంది అనమాట. అందుకనే ఈ అనాహత చక్రానికి కూడా అసోసైట్ అయినది వాయువు అన్నమాట. అలాగే మనకి హనుమంతుల వారు తన హృదయంలో సీతారాముల వారిని చూపించారు కదా, అలాగే మనకి కూడా వాయు యొక్క శక్తిని మన లోపల ఇన్కార్పొరేట్ చేస్తే మనం కూడా మనలో ఉన్న దైవం ప్రకటమవుతుంది. అది ఎటువంటి దైవము? ఫోకస్, మైండ్ఫుల్నెస్, క్లారిటీ, ఇవన్నీ కూడా అటువంటివే అన్నమాట. సో అలాగే ఈ నాన్ అటాచ్మెంట్ అన్నమాట. ఈ నాన్ అటాచ్మెంట్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ మన సోల్ నుంచే ఈ ఈ హృదయం అనాహత చక్రం నుంచే మనకి బయటికి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇదే మనకి దత్తగురుల వారు చెప్తున్నారు. అంటే ఇంకొక విషయం ఏంటంటే, మనం బాగా ఆలోచించామనుకోండి, ఈ వాయువు మనం పీల్చినప్పుడు మన బాడీకి తెలుసు, వాయువు వచ్చింది, దీంట్లో ఉన్న నేను ఆక్సిజన్ తీసుకోవాలి, వెళ్ళిపోవాలి అని చెప్పి. అలాగే సోల్కి తెలుసు నాన్ అటాచ్మెంట్గా ఉండాలి అని చెప్పి. కానీ మనకి ఇక్కడ తెలియదల్లా మన మైండ్కి ఒక్కటి మాత్రము మనకి తెలియదు. సో ఆ మైండ్ ఒక్కటికి యాక్సెప్ట్ చేయించాలి, ఎందుకంటే అది మర్చిపోయింది కాబట్టి. అది వాయువు నుంచి మాత్రమే మనకి సంక్రమిస్తుంది. సో వాయువు మన జీవితంలో ఒక అద్భుతమైన గురువు అని ఎవరు చెప్తున్నారు? వాళ్ళు వీళ్ళు అని కాదు, దత్త గురువే చెప్తున్నారు అనమాట. అంటే అంటే వాయువు గురించి గురువు ఎక్కడో లేడని, మనలోనే ఉన్నాడని, మన చుట్టూ ఉన్నాడని, మనకెప్పుడూ కనిపించడు, కానీ మనకి ఆ అనుభవం జరుగుతూనే ఉంటుందని మనకి తెలుస్తోందన్నమాట. అందుకని కూడా ఈ గురు జ్ఞానాన్ని మనము మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి ఇటువంటి అద్భుతమైన గురువుని గురించి మనము తెలుసుకోవాలని చెప్తున్నారన్నమాట. ఆ వాయువు గురించి తెలుసుకుంటే మన జీవితం యొక్క నాన్ అటాచ్మెంట్, ఎస్పెషలీ ఫోకస్ అండ్ క్లారిటీ అండ్ కాన్షియస్ అవేర్నెస్ ఎక్కువ వస్తుంది. అంతేకాకుండా పాతవి మర్చిపోయినవన్నీ కూడా, మనలో ఉన్న దివ్య శక్తులన్నీ కూడా మనకి గుర్తుకొస్తాయని చెప్పి ఆ దత్తాత్రేయులు వారు యదు మహారాజుకి చెప్పారు శ్రీమద్ భాగవతంలో. దాని అంతర్గతంగా ఇవాళ రెండోది కంప్లీట్ చేసుకున్నాము. ఆల్రెడీ 6:20 అయిందండి. ఇంకో రోజున ఇంకొక గురువు తోటి మళ్ళీ ఇంకోసారి కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.